హాయ్ అండి. వెల్కమ్ టు షానూస్ కిచెన్. ఇవాళ మనం షాను కిచెన్లో తయారు చేయబోయే కర్రీ గుత్తి బీరకాయ. అవునండి, మీరు కరెక్ట్గానే విన్నారు. గుత్తి వంకాయ కాదు, గుత్తి బీరకాయ. ఎప్పుడు గుత్తొంకాయేనా? ఈసారి కొత్తగా ట్రై చేద్దామనిపించి గుత్తి బీరకాయ చేసాం. టేస్ట్ మాత్రం అద్దిడిపోయింది అనుకోండి. ముందుగా మనం గుత్తి బీరకాయకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని అందులో పల్లీలు, ఎండు కొబ్బరి, కాస్త జీలకర్ర వేసుకొని బాగా వేంపుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా కొబ్బరి ఇంకా అల్లం వేసి వాటిని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ కొబ్బరి అల్లము త్వరగా మెదగవు కాబట్టి ఫస్ట్ మనం వాటిని గ్రైండ్ చేసుకోవాలి. అవి బాగా మెదిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, జీలకర్ర అందులో వేసుకోవాలి. అందులోనే మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అందులో కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మన రుచికి తగినంతగా కారము, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని దాన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అదొక ఫైన్ పేస్ట్ లాగా అయ్యేలాగా ఆ మసాలా మొత్తాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టిన బీరకాయలు తీసుకొని వాటిని కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మరీ పొడవుగా కాకుండా ఒక మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి బీరకాయలు బాగా మగ్గుతాయి త్వరగా, అండ్ రుచి తినడానికి కూడా బాగుంటుంది. ఈ విధంగా బీరకాయలన్నీ ఒక మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం కర్రీకి ముందుగా ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని వాటిని సన్నగా తరుగుకోవాలి. ఉల్లిపాయలు ఎప్పుడైతే మనం సన్నగా తరుగుతామో అది చాలా బాగుంటుంది. టమాటా ముక్కలు కూడా బాగా సన్నగా తరుగుకోవాలి. అప్పుడు అవి త్వరగా మగ్గుతాయి అండ్ రుచి కూడా బాగుంటుంది. ఉల్లిపాయ, టమాటా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయని తీసుకొని బీరకాయ ముక్కని 4 ముక్కలుగా బాగా కట్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న మసాలాని అందులో స్టఫ్గా చేయాలి. బాగా 4 ముక్కలకి పట్టేలాగా బాగా మసాలాని అందులో పెట్టాలి, ఈక్వల్గా పెట్టాలి. బీరకాయని బాగా పూర్తిగా కట్ చేయకూడదు, జస్ట్ కింది వరకు అలా కట్ చేసి మనం పట్టి పెట్టుకున్న మసాలాని అందులో పెట్టుకోవాలి. బాగా స్ప్రెడ్ అయ్యేలాగా 4 వైపులా స్ప్రెడ్ అయ్యేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు అన్ని ముక్కలు అలా పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అందులో కాస్త పచ్చి కరివేపాకు వేసుకోవాలి. ఎందుకంటే కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది, బాగా రుచి ఉంటుంది. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో కాస్త పసుపు అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫస్ట్ మసాలా వేసేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు జస్ట్ కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. మరి ఎక్కువ వేసామంటే ఉప్పు ఎక్కువైపోద్ది. టమాటా ముక్కలు వేసిన తర్వాత వాటిని బాగా కలుపుకొని అవి బాగా మగ్గిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని అందులో వేయాలి.
బీరకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత వాటిని నిదానంగా మెల్లిగా కలుపుకోవాలి. ఈ బీరకాయ ముక్కల్ని బాగా కలిపిన తర్వాత మూత మూసేసి కొద్దిసేపు వాటిని బాగా మగ్గనివ్వాలి. కొందరికి బీరకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు. అలాంటి వారికి ఈ స్టైల్లో మీరు కనుక గుత్తి బీరకాయ చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మనం మసాలా పట్టుకున్న మిక్సీ జార్లో వాటర్ వేసి ఆ వాటర్ని ఈ బీరకాయలో వేయాలి. మన క్వాంటిటీకి తగినంతగా వాటర్ వేసుకొని బీరకాయల్ని బాగా ఉడకనివ్వాలి. అది మాడిపోకుండా బాగా అప్పుడప్పుడు 5 మినిట్స్కి ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి. కర్రీ బాగా దగ్గర పడిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేసి చూడండి, పిల్లలు పెద్దవారు అందరూ చాలా ఇష్టంగా తింటారు.